హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఇది మన యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ఏపీపీజీ సెట్ తెలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వబడుతుంది. లెసన్స్ అండ్ సిలబస్ మొత్తం అన్నీ కవర్ చేయబడతాయి. ముందుగా మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఏబిపిజి సెట్ తెలుగుకి సంబంధించిన సిలబస్ని తెలుసుకుందాం. పార్ట్ 1 ప్రాచీన కవిత్వం. ప్రాచీన కవిత్వం అంటే ప్రాచీన కవులు రాసిన కవిత్వాన్ని ప్రాచీన కవిత్వం అంటారు. నన్నయ్య గంగా శాంతనుల కథ. గంగా శాంతనుల కథ అనేది ఒక లెసన్ నేమ్. ఈ కథ అనేది ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో 4వ శ్వాసం నుంచి తీసుకున్నారు. 120 నుంచి 160 పద్యం వరకు. ఇక డీటెయిల్ కూడా ఇచ్చారు. నరవరుడగు శాంతనునకు నుండి దివ్య భూషణాలంకృత వరకు. తిక్కన రాసిన ద్రౌపది పరిదేవనం. ఇది ఆంధ్ర మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో తృతీయ ఆశ్వాసానికి సంబంధించింది. 100 నుంచి 125 వరకు. ఇక్కడ ఒక పర్వం ఉంటుంది. ఆంధ్ర మహాభారతాల్లో పర్వాలు ఉంటాయి, 18 పర్వాలు. ఆ 18 పర్వాల్లో ఉద్యోగ పర్వం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 మహాభారతం నుంచే తీసుకోబడినాయి. చూసారా మహాభారతానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. తృతీయ ఆశ్వాసం 100 నుంచి 125 వరకు కదా. ధర్మ నందను పలుకులు నుండి అని యారడిగిలగా బలికిన వరకు. తర్వాతది ఆధునిక కవిత్వం. ఆధునిక కవిత్వంలో కవి ఆధునిక కవులు. గురజాడ రాసిన కన్యక అనే పాఠ్యభాగం. రెండోది శ్రీశ్రీ పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. మహాప్రస్థానంతో చాలా ప్రసిద్ధి పొందిన కవి. ఇతను రాసిన దేశ చరిత్రలు. మూడోది కథానికలో పాపినేని శివశంకర్ రాసిన చింతల తోపు కథ. రెండోది బండి నారాయణ స్వామి రాసిన సావుకూడు. ఈ బండి నారాయణ స్వామి మొట్టమొదటి నవల పరుగు. ఇది మనకి బిట్స్లో అడిగారు ఏబిపిజి సెట్ 2023లో. వ్యాకరణం 4వ పాట వచ్చేసి. ఈ వ్యాకరణంలో సందులు ఏమేమంటే సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి సంధి, యనాదేశ సంధి, త్రిక సంధి, గసడ దవదేశ సంధి, రుగాగమ సంధి, టుగాగమ సంధి, ఆమ్రేడిత సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధులు. సమాసాలు తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం, ద్వంద్వ సమాసం, దిగు, బృహువిహి. అక్షర దేశాలను ఇచ్చారు. అక్కడ దోషాలు సరిదిద్ది సాధు రూపాలు రాయాలి. అంటే కరెక్ట్గా రాయాలి, వాళ్ళు ఇచ్చిన తప్పులు తీసేసి. సెకండ్ చూసుకున్నట్లయితే ఇది పార్ట్ 1. మనకి ఎంట్రన్స్ పేపర్లో 3 పార్ట్స్ కింద బిట్స్ అడుగుతారు. దాంట్లో పార్ట్ 1కి సంబంధించి ఇది సిలబస్. పార్ట్ 2కి సంబంధించి ప్రాచీన కవిత్వం. దూర్జటి రాసిన సాయుధ్యం. ఈ సాయుధ్యము అనేది శ్రీకాళహస్తి మహాత్యములో ద్వితీయ ఆశ్వాసం నుంచి తీసుకొనబడింది. 109 నుంచి 139 పద్యాల వరకు. త్రేతంబున నొక్క నుండి సన్నగంబు వరకు. సెకండ్ చామకూరి వెంకట కవి రాసిన సుభద్ర పరిణయం. ఈ సుభద్ర పరిణయం అనే లెసన్ని విజయ విలాసంలో 3వ ఆశ్వాసం నుంచి తీసుకొనబడింది. 93 నుంచి 139 వరకు. తనయుని పెండ్లి తెగవల దాత్రికి నుండి తేరెక్కి దంపతులరగా వరకు. ఆధునిక కవిత్వము జాషువా రాశారండి. పిరదౌసి లేఖ. ఆ సుల్తాను నుండి అనుచు లిఖించెన్ వరకు. గిడ్డాపు సత్యం రాసిన చెట్టు కండిక 1 నుండి 25 పద్యాల వరకు ఇచ్చారు ఏబిపిజి సెట్కి. శ్రీనిధానం నుండి మహిమ నీది పద్యం వరకు. కవిత వైజయంతి పద్య సంకలనం నుండి ఈ చెట్టు అనే కవితా ఖండికను తీసుకున్నారు. కథానికలు
కథానికల్లో కేతు విశ్వనాథరెడ్డి రాసిన నమ్ముకున్న నేల అనే కథానిక. 2 ఉప్పాల రంగనాయకమ్మ రాసిన అమ్మకు ఆదివారం లేదా అనే కథానిక నవల. ఇక్కడ మనం పరిచయం చేసిన నవల డాక్టర్ విఆర్ రాసాని రాసిన బతుకాట అనే నవల. పార్ట్ 3. ఇప్పుడు పార్ట్ 3లో చూసుకుందాం. పార్ట్ 3లో ప్రాచీన కవిత్వం. పోతన రాసించిన వామన అవతారం. ఈ వామన అవతారం అనేది ఆంధ్ర మహాభాగవతం నుండి 8వ స్కందం నుంచి తీసుకునబడింది. 582 పద్యం నుండి 621. కులమున్ రాధ్యము నుండి రవిబింబముపమింప వరకు. కొరవి గోపరాజు రాసిన శాలివాహన విజయం. సింహాసన ద్వాత్రింశకు నుండి ఈ శాలివాహన విజయం అనే లెసన్ తీసుకునబడింది. 1వ ఆశ్వాసం నుండి సంగ్రహించబడింది. 115వ పద్యం నుండి 165వ పద్యం వరకు. సజ్జిత దాన ధర్మ నుండి ఇట్లు విక్రమార్కుడిగిన వరకు. 2. ఆధునిక కవిత్వం. కుసుమ ధర్మన్న గారు రచించిన హరిజన శతకం. ఆధునిక కవిత్వం కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం నుండి సంగ్రహించారు 1 నుంచి 20 పద్యాల వరకు. శ్రీ హరినూనత నీదు నుండి నీ కులంబు వారు వరకు. 2. రాయిపోలు సుబ్బారావు. సంక్రాంతి సంబరము మిశ్రమంజరిలో నుంచి 5,67,000 నుండి మంగళము సంక్రాంతి సానికి వరకు. గద్య భాగము వ్యాస సంపుటి. 1. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి రచించిన తెలుగు భాష అనే వ్యాసము. 2. ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి రచించిన వ్యక్తిత్వ వికాసము. ఇక్కడ వ్యాకరణాంశాలు ఇచ్చారు. ఛందస్సు, అలంకారాలు. ఛందస్సు ఏమేమంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేవము, కందము, తేటగీతి, నాటవెలితి. అలంకారాలు ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, స్వభావోక్తి, అతిశయోక్తి, అర్ధంతరన్యాస అలంకారం, దృష్టాంత అలంకారాలు, శబ్దాలంకారాలు. పై దృష్టాంత అలంకారాల వరకు చెప్పుకున్నవేమో శబ్దాలంకారాలు. అర్ధలంకారాలు వాటితో పాటు శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే అనుప్రాస, యమకము, లాటానుప్రాస, ముక్త పదగ్రస్తము మొదలైనవన్నీ ఈ శబ్దాలంకారంలోకి వస్తాయి. మీరందరూ ఏబిపిజి సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.